మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ విశ్వంబర 2025 సంక్రాంతికి విడుదల చేస్తామంటూ గతేడాది ప్రకటించిన మేకర్స్ ఇప్పటి వరకు సినిమానైతే కంప్లీటే చేయలేదు. షూటింగ్ మొత్తం ఇంకా బ్యాలెన్సే ఉంది. ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంలో కూడా జాప్యం జరుగుతుంది. ఇదిగో అదిగో అంటూ ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో విశ్వంబరపై ఉన్న పాజిటివ్ ఒపీనియన్ అనేది తగ్గుతూ వస్తుంది. విశ్వంబర సినిమాకి మొదట్లో ఉన్న క్రేజ్ అయితే ఇప్పుడు లేదండోయ్. ఒప్పుకోక తప్పదని మెగా ఫ్యాన్స్ స్వయంగా అంటున్నారు. ఇక సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో చాలా అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. మరీ ముఖ్యంగా టీజర్ అంటూ వచ్చిన ఒక వీడియోను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అమీర్పేట్ విఎఫ్ఎక్స్ వర్క్స్ అంటూ చాలా మంది మెగా ఫ్యాన్స్ కూడా సైతం దర్శకుడు వశిష్ఠపై దుమ్మెత్తిపోసారండి. సీరియల్లో వచ్చే గ్రాఫిక్స్ ఇంతకంటే బెటర్ గా ఉంటాయి కదా అంటూ కొందరేమో ట్రోల్ చేశారు. మేకర్స్ ఏమో విఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ సన్నివేశాలు గ్రాఫిక్స్ కి ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. విదేశాలకు చెందిన విఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయట. ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో మాత్రం మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కారణం విఎఫ్ఎక్స్ వర్క్స్ అనే పుకార్లు అయితే షికారులు చేస్తున్నాయి. మరి ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు పాటల రికార్డింగ్ సైతం కూడా పూర్తయిన విషయం అయితే తెలిసిందే. చిరంజీవి స్వయంగా మ్యూజిక్ సెట్టింగ్స్ లో కూర్చొని పాటలను ఎంజాయ్ చేశాను అంటూ గతంలో కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఐటెం సాంగ్ గురించి కూడా చర్చ మొదలైందండోయ్. గత 2-3 రోజులుగా ఈ సినిమాలో బ్రహ్మాస్త్ర ఫేమ్ మౌని రాయ్ తో విశ్వంబరలో ఐటెం సాంగ్ చేయించబోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఆమె నుంచి స్పందన రాలేదు కానీ మేకర్స్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఈ పాట గురించి మరో ఆసక్తికర పుకారు ఒకటి సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతుంది. సడన్ గా సంగీత దర్శకుడు బీమ్స్ ఈ సినిమాలో ఎంట్రీ అంటూ వార్తలు వస్తున్నాయి. వరుస విజయాలతో దూకుడు మీదున్న సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియో విశ్వంబర సినిమాలోని ఐటెం సాంగ్ కంపోజ్ చేయాలని మేకర్స్ అయితే నిర్ణయించుకున్నారట. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ అనిల్ రావుపూడితో చిరంజీవి చేస్తున్న సినిమా కోసం బీమ్స్ అందించిన పాటలు బాగున్నాయట. చిరంజీవి ఆ పాటలకి ఇంప్రెస్ అయ్యి విశ్వంబరలో ఐటెం సాంగ్ చేయిస్తే బాగుంటుందని అనుకున్నాడట. అందుకే కీరవాణి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ ఒక్క పాట బాధ్యతను బీమ్స్ కి ఇచ్చారని అర్థమవుతుంది. ఇక ఆ పాట కొత్తగా కాకుండా చిరంజీవి సూపర్ హిట్ మూవీ అన్నయ్యలోని అట్టకవాలా పాటకవాలా సాంగ్ కి రీమిక్స్ లాగా ట్యూన్ చేయబోతున్నారని సినీ వర్గాల నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్. ప్రెజెంట్ అయితే 50% ట్యూన్ మార్చడంతో పాటు లిరిక్స్ సైతం మార్చబోతున్నట్లు అర్థమవుతుంది. ఫ్యాన్స్ విభిన్నంగా ఫీల్ కావడంతో పాటు ఈ తరం ప్రేక్షకులకు తగ్గట్టుగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ ఆలోచన బాగుందని సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే టాక్ నడుస్తుందండోయ్.